సిస్టర్స్ నందికొల్ల. యాక్చువల్లీ సిస్టర్స్ నందికొల్ల అని చెప్పి లైక్ మా చెల్లి ఎక్కడ ఉందని చూస్తున్నారా? ఈరోజు ఏంటంటే లైక్ మా చెల్లి బర్త్డే ఉంది రేపు మా అక్క బర్త్డే. సో నేను ఈసారి చెల్లి కాకుండా తమ్ముడితో కలిపి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. మా చెల్లికి మేము ఏం గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తున్నాము. సో అలా వ్లాగ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఏం కొందాంరా? ఇష్టం అంటే ఏదో ఇంకా నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు మా అక్క బర్త్డేకి. సరే అయితే మనం అలా ఏం చేస్తామన్నది అలా వ్లాగ్ షూట్ చేద్దాము. ఓకే, ఇప్పుడైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకే, పదైతే వెళ్దాం. ఓకే. సో అక్కేపాలెం దగ్గర ఒక షాప్కి వచ్చామండి. నాకు మా చెల్లికి యాక్చువల్లీ సిమిలర్గా జుమ్కాస్ అంటే ఇష్టము. సో నేను అవే అడిగాను. వాళ్ళు ఏంటంటే నాకు లైక్ జుమ్కాస్ అవి చూపించారు. అందులో నాకు ఒకటి బాగా నచ్చింది, లైక్ నెమలి అది వచ్చింది. సో అది తీసేసుకుందామని ఇంకా తీసేసుకున్నాను. సో నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి బాక్స్ వస్తుంది. అటు చూస్తున్నామంటే మా చెల్లి కొంచెం దొంగ యాక్టింగ్ చేసి చూసేస్తుందండి. ఇది ఇయర్ రింగ్స్ కొన్నాను. నీకు ఒక ఆత్రం ఆగరా. సో ఇది బాక్స్ బాగుంది యాక్చువల్లీ, ఏమైనా తర్వాత యూస్ చేస్తుంది. సో ఇందులో ఇది ఇలా పెట్టి సో ఇది ఇప్పుడు ప్యాక్ చేస్తాను నేను. నేనైతే ఇది కొన్నాను, అలా అన్ని ప్యాక్ చేస్తాను. సో ఇది ప్యాక్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా ప్యాక్ చేస్తాం చూడండి. నెక్స్ట్ ఐటమ్స్ ఇప్పుడైతే ఇది ప్యాక్ చేస్తున్నాను. సో అలా అందులో పెట్టి మొత్తం బాగా మొత్తం అంటే దానికి తెలియకూడదు కదా, లైక్ మేము ఏమి ఇస్తున్నాము ఏంటన్నది అలా గెస్ వర్క్ పడతా ఉంటుంది. నాకు తెలిసి మా చెల్లికి కనిపెట్టేస్తుంది రండి, తెలివైందే. చూద్దాం. సో దాన్ని ఇంత చేశాడు కార్తీకు. అక్క ఏమనుకుంటుందా దీన్ని చూసి? అంతే అంటవా? ఇదేంట్రా ఏదో చాక్లెట్లా కాకుండా ఏదో పొట్లలా చుట్టే దీన్ని, ఏ పకోడియో లేకపోతే ఇది కాలేదు అనుకుంటారా అక్క? ఇది నా గిఫ్ట్ అండ్ ఇది వచ్చి నా ప్యాకింగ్. ఏదో మాకు వచ్చింది అన్నట్టుగా నేనైతే జీవితం ఫస్ట్ టైం ప్యాకింగ్ చేస్తున్నాను. ఎలా ప్యాకింగ్ చేసామో కామెంట్లో చెప్పండి. చూద్దాం చెల్లికి నచ్చుతుందో నచ్చదో. వావ్, చందమామ. ఒక హ్యాండ్ అయితే మెహందీ అయిపోయింది, ఇంకో హ్యాండ్ ఈవినింగ్ పెట్టుకుంటాము. ఓకే, ఇదైతే చాలా బాగుంది. గోరింటాకు కదా మ్యాక్సిమం బాగుంటుంది. లైక్ ఎలా పండుతుంది అన్నది తర్వాత చూడాలి. టైమ్ 11:50 అవుతుంది. చెల్లి పుట్టినరోజు బయటికి వెళ్ళి బీచ్కి వెళ్ళి కేక్ కట్ చేద్దామంటే వర్షం వస్తుంది. ఏంటి పరిస్థితి? రెడీ అయిపోయి కూర్చుంది పాప. సరదా అయిపోయింది అక్క. అయిపోయిందా? ఓ దీని పుట్టినరోజు తెలియదు, ఈడు పుట్టినరోజు తెలియదు, అలా ఉంది. అక్క పుట్టినరోజు అయితే నా పుట్టినరోజు, నా పుట్టినరోజు అయితే అక్క పుట్టినరోజు. ఒక చేయికి గోరింటాకు, ఒక చేయికి మెహందీ పెట్టేసి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అరే నువ్వు హైటే లేరా? థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. సో ఇక్కడ ఏంటంటే మా మమ్మీ మా పిన్ని ఇద్దరు కలిపి వెళ్ళి మా చెల్లికి కిస్ పెట్టారని చెప్పేసి మా కార్తీక్ చాలా జలస్ ఫీల్ అవుతున్నాడు. సో అందుకని మా మమ్మీ ఏమో మా కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అలా కేక్ కట్ చేసిన తర్వాత అందరూ మా మమ్మీ వచ్చి మమ్మీ డాడీ అంటే మా చెల్లి సింగిల్ వర్డ్ చెప్పేసింది, పెద్దమ్మ ఫస్ట్ మిగతా అందరూ నెక్స్ట్ అని చెప్పేసి. సో అలా మా మమ్మీ కేక్ తినిపించింది. తర్వాత పిన్ని బాబాయ్ కూడా వెళ్ళారు. అండ్ నెక్స్ట్ నేను కూడా వెళ్ళాను. ఈలోపు మా మమ్మీ ఏదో చెప్తుంటే నేను మాట్లాడుతున్నాను అలాగా సైడ్లో నుంచొని. నెక్స్ట్ కార్తీక్ కూడా వచ్చాడు, లైక్ తమ్ముడు వచ్చాడు కేక్ తినిపించడానికి. హ్యాపీ బర్త్డే చిట్టుముత్యం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. హలో పొట్టమ్మ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే విత్ లవ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. హాయ్ టామ్, హ్యాపీ బర్త్డే విత్ లవ్ జెర్రీ. థ్యాంక్ యూ జెర్రీ. ఇప్పుడు ఓపెన్ చేయి. సో మా చెల్లికి ఏంటంటే లైక్ గిఫ్ట్స్ అది ఓపెన్ చేయమని చెప్పాము. ఫర్ ద ఫస్ట్ టైం గిఫ్ట్ అది నేనే ప్యాక్ చేశాను, ఇప్పుడు వచ్చి ఎవరికి లైక్ చేయలేదు అని చెప్పాను. మా చెల్లి అవునా అక్క, ఓ థ్యాంక్ యూ అంటుంది. అండ్ కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఈ లోపల గిఫ్ట్ ఏంటి అనేది గెస్ట్ చెయ్యి అని మేము అడిగే లోపల తను కొంచెం గెస్ట్ చేస్తుంది, ఏదో బాక్స్లా ఉంది అని చెప్పేసి. సరే ఏంటది నువ్వు చూడు ఓపెన్ చేసి అని అన్నామన్నమాట. ఎస్, అదేంటుంది అది? స్వీట్ లవ్.
Being with you makes me feel so happy. చూపి. Oh, thank you. చూపి. Thank you. మ్యాచింగ్ కరెక్టే, నేను కూడా చూడలేదు. డ్రెస్కి మ్యాచింగ్. కష్టపడి ఓపెన్ చేయాలి కదా, గెస్ట్ చేయి. ఇడు ఏదో ఇచ్చి ఉంటాడు, ఇది గెస్సింగ్ కూడా రావట్లేదు నాకు. అంటే ఏంట్రా? అట్లుంటది నాతో ముచ్చట అంటున్నాను అక్క. ఏంట్రా రూపాయి చాక్లెట్ గానే ఉన్న పెట్టి ఇచ్చేసావు కదా. మరి అంతేం పెట్టనక్క. గెస్ కొట్టు. 10 రూపీస్ డైరీ మిల్క్ పెట్టి ఇచ్చాడు వీడు. అవునా? రూపాయి చాక్లెట్ పెట్టి ఉంటాడు. నాకు అర్థమైంది. మరి అంత రూపాయి చాక్లెట్ పెడతాడా ఏంటి? ఏరా ఇది పెట్టాడు కదా. అది 10 రూపీస్ అమ్మా, 1 రూపీ కాదు అది. ఫైనల్లీ వచ్చింది ఏదో గిఫ్ట్ కవర్ మళ్ళీ. ఫైనల్లీ ఇంత కష్టపడి open చేసి. సాధించాక అది అందులో చూడు ఏటుంటాయి షాక్ అవుతారు. ఇందులో అయితే ఏదో ఉంది. అది నువ్వు ముందే చెప్పేస్తున్నావా? అంటే నువ్వు గెస్ కొట్టట్లేదు కదా. మళ్ళీ పేపర్ వచ్చి బాగుందా? ఎన్ని ఓపెన్ చేయగలరా? అసలు అందులో ఏముంది నువ్వు గెస్ చేయి. అది తెలిసి లాస్ట్లో కూడా పేపర్ పెట్టి ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. మళ్ళీ పేపరే. నువ్వు గుర్తు తెచ్చుకున్నావా? అప్పుడు నా బర్త్డేకి ఒకసారి అలాగే చేయించావు, నేను రివెంజ్ తీయించుకున్నా. అన్న కూడా ఎక్కువ పేపర్స్ పెట్టేసి. చాక్లెట్. చాక్లెట్స్ నీకు ఎట్లా చాక్లెట్ ఇచ్చమని తెచ్చాను. ఒక చాక్లెట్. ఓ థ్యాంక్ యూ. ఫీల్ అవుతావు మళ్ళీ చాక్లెట్ తెచ్చాను. మళ్ళీ ఫీల్ ఒకటి దీనికి. థ్యాంక్ యూ. ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఇంకేం ఉన్నాయిరా? వెయిట్ ఫోటో ఫ్రేమా? గెస్ కొడుతున్నాను ఫోటో ఫ్రేమ్ అని. కాదు, ఇది ఒక అది ఒక ఓపెన్ చేస్తే తెలుస్తుంది. గెస్. గిఫ్ట్ అది ఏమో మరి. ఓ బ్యాగా. ఓ థ్యాంక్ యూ. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగుందా గిఫ్ట్? బాగుంది సార్, బాగుంది. థ్యాంక్ యూ. కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఈరోజు బ్యాగ్ గిఫ్ట్ వచ్చింది. ఇది ఒకటే అనుకుంటున్నావా గిఫ్ట్? చాక్లెట్ అనుకున్నావా గిఫ్ట్? ఇంకో గిఫ్ట్ ఉంది. ఇంకే ఉంది. ఇంకో గిఫ్ట్ ఏది? తెస్తా. చూద్దాం ఎన్ని వస్తాయి. థ్యాంక్ యూ. ఇది కూడా గిఫ్టా? ఇవే జమ్స్ పెట్టించావేంట్రా? చూడు ఈసారి ఇందాక లేదు, ఇది ఒక బాక్స్. బాక్స్లో ఇయర్ రింగ్స్. థ్యాంక్ యూ. సో ఇది నా బర్త్డే అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇవి వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఈరోజు. ఇంకా దాచుంచాం చాలా. అవునా? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతాయో రేపటి వ్లాగ్లో చూద్దాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందుకొల్ల. ఓకే, బాయ్. సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.